13 సంవత్సరాల పాటు రాజనగర్ని నిర్మించాడు. చదువుతాం, గ్రంథంలో ఇలాగ రాయబడింది. తొమ్మిదో అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం. ప్రార్థన అయిన తర్వాత ఆయన తలపెట్టిన కార్యక్రమము రాజనగర్ని కట్టించుకోవడం. ఈ రాజనగర్ని కట్టించుకోవడానికి అనేక మంది పనివారులను ఏర్పాటు చేసుకుంటారు. ఆ పని భారం వలన చుట్టూ ఉన్న ప్రజలు విసిగిపోయారు, బాధింపబడ్డారు. అంతరంగంలో రాజు మీద ఇష్టం లేని వారై ఉన్నారు. తన ఇష్టము, తన సుఖము, తన రాజ్యభోగాలు అవి మాత్రమే చూసుకున్నాడు సొలొమోను. తన ప్రజలకు వచ్చి ఆ పని భారాల వలన, పన్నుల వలన ఎంత విసిగిపోయారో ఆలోచన చేయలేదు. ఇప్పుడు స్వార్థపూరితంగా ఆలోచన చేశాడు సొలొమోను ఆ దినాల్లో స్వార్థపూరితంగా. ఇప్పుడు సంపూర్ణంగా తన భార్యల పట్ల ప్రేమ, తన భార్యను సెలబ్రేట్ చేయడానికి, వారి కోరికలను తీర్చడానికి, ఆ వివాహ బాంధవ్యం గురించి, భార్య భర్తల మధ్యలో ఉన్న ఆ వివాహ బాంధవ్యమును రుచి చూడడానికి ఆలోచన చేశాడు సొలొమోను. రాజనగర్ని కట్టించాడు. చదువుతాం అక్కడ 9వ అధ్యాయం 1వ వచనంలో, సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతయు చేయుటకు ముగించిన తర్వాత, అదనమాట, ఏమి చేయాలనుకున్నాడో మందిరానికి అది చేశాడు. తన రాజనగర్ను కూడా కట్టించుకున్నాడు. ప్రార్థన చేశాడు కదా, ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది 9వ అధ్యాయం ప్రారంభంలో. 2వ వచనంలో, గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చింది, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి, నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదుకు నేను సెలవించున్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రము అయినను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిసి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేదను. కొట్టేస్తాను. మందిరము ఆరంభించబడిన ప్రారంభంలోనే దేవుడు సందేశం ఇచ్చాడు, నీవు నీ కుమారులు నా ఆజ్ఞలను అనుసరించాలా. ఒకవేళ నా ఆజ్ఞలను అనుసరించుకోకుండా నా మీద తిరుగుబాటు చేస్తే ఇదిగో నా మనస్సు, నా పేరు పెట్టబడిన ఈ మందిరాన్ని కొట్టేస్తాను, మిమ్మల్ని కొట్టేస్తాను అన్నాడు అనమాట. మొమ్మాటలు లేనివాడు పరమందున తండ్రి, మొమ్మాటలు లేదు ఆయనకి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. అయితే సొలొమోను ఏ దేశానికైతే వెళ్ళొద్దని దేవుడు చెప్పాడో ఆ దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి దాసుల్ని పంపించి ఆ దేశంలో ఉన్న గుర్రాలను తెప్పించుకున్నాడు. తన సైనిక బలాన్ని బలపరుచుకున్నాడు, వృద్ధి చేసుకున్నాడు, రథాలు తెప్పించుకున్నాడు. ఐగుప్తు దేశపు అశ్వములు, గుర్రములు బలమైనవి. ఆ ఉద్దేశంతో అక్కడికి మనుషులు పంపించి తాకిదులు రాయించి
గుణాలు తెప్పించుకున్నాడు. వద్దంటే చేశాడు మనిషి. ఆ తర్వాత తను ఏం చేశాడంటే, చెప్పాడు మీకు ఇందాక, ఒక ప్రేమ గీతం రాశాడు తన భార్యల కొరకు. ప్రత్యేకించి తన భార్యల్లో ఉత్తర పాలస్తీనాలో ఒక అమ్మాయి ఉన్నది, షూలమితి అనే అమ్మాయి. పేదరాళ్ళు, తల్లిదండ్రులు మామూలుగా పొలం పని చేసుకునే వాళ్ళు. ఆ ఇంటిలో ఆమె ఒకటే ఆడబిడ్డ అన్నట్టుగా పారంపర్యం చెబుతూ ఉంటది. అన్నలు ఉన్నారు ఆమెకి, షూలమితి అనే అబ్బాయికి. ఆమెను ప్రేమించాడు సొలొమోను. రాజకీయ ఉద్దేశంతో 700 మంది భార్యలు ఉన్నమాట వాస్తవమే. సొలొమోనికి రాజకీయ ఉద్దేశంతో జరిగిన వివాహాలు అవి. షూలమితో ప్రేమ బాంధవ్యం అనమాట. షూలమితిని ఇష్టపడ్డాడు. షూలమితి అనే అమ్మాయి కూడా కన్యక సొలొమోన్ని ఇష్టపడింది. వివాహం జరిగింది, వారిద్దరికి వివాహం జరిగింది. ఆ వివాహం బాంధవ్యము వారి మధ్యలో ప్రేమ ఎలాగుంటుందో తన అనుభవము పరమగీతంలో రాసిన వాడు సొలొమోన్ అన్నమాట. వివాహం తర్వాత తన భార్యను ప్రేమించే విధానం, భార్య భర్తల మధ్య ఉండవలసిన ప్రేమ బాంధవ్యాన్ని పరమగీతములు తేటగా తెలియజేస్తుంది. భౌతికంగా భర్త తన భార్య పట్ల భర్త ధర్మాన్ని జరిగించాలా, భార్య తన భర్త పట్ల భార్య ధర్మాన్ని జరిగించాలి. శరీర సంబంధమైన లైంగిక వాంఛల విషయంలో ఎవరి ధర్మములు వాళ్ళు జరిగించాలా. ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటది షూలమితి. పరమగీతములు మనం చదివినప్పుడు దాంట్లో ప్రత్యేకించి 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 8 అధ్యాయాల్లో 5 దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పెండ్లు కుమారుడు సొలొమోను, పెండ్లు కుమార్తె షూలమితి. చదువుతాం ఇలాగూ గ్రంథంలో. పరమగీతములు 1వ అధ్యాయం 1వ వచనంలో. ఇప్పుడు మనము పరమగీతముల దగ్గరికి వచ్చాం. పరమగీతములు 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమ కావ్యం అన్నమాట ఇది. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక. నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము. పెళ్లి కుమార్తె తన పెళ్లి కుమారుణ్ణి, తన భర్తను పొగుడుతూ ఉంది. పరమగీతము. పరమగీతము అంటే అర్థం ఏంటి? పరమగీతం అంటే అర్థము గీతముల గీతము. గీతముల గీతము అని అర్థం. అంటే ఉన్నతమైన గీతము అని. దాని అర్థము ఉన్నతమైన గీతము. ఉన్నతమైన గీతము. ఎన్ని గీతాలు అయితే ఉన్నాయో వాటన్నిటికంటే ఉన్నతమైనది, మొదటి స్థానంలో ఉన్నది పరమగీతము అని దాని అర్థం. గీతముల గీతము. దాన్ని పరమగీతం అన్నారు. సొలొమోను తన అనుభవం అన్నమాట ఇది. తన భార్య పట్ల తనకున్న ప్రేమ బాంధవ్యము. ఆమె తన భర్త అయిన సొలొమోను మీద ఉన్న ప్రేమ బాంధవ్యం. వాళ్ళిద్దరు ప్రేమ ఒకరినొకరు పొగుడుకుంటూ
మరి వివాహ బాంధవ్యాన్ని సఫలీకృతం చేసుకోవడానికి రాయబడ్డ గీతం అన్నమాట ఇది. ఆత్మ సంబంధమైన భావాలు దీంట్లో లేవు. ప్రవచనాలు లేవు. సొలొమోను ప్రవక్త కాదని చెప్పాను మీకు ముందుగానే. పరమగీతములు చాలా మంది ఈ రోజున అది క్రీస్తు ప్రభువుకి సంఘానికి రాయబడిన గీతం అని మాట్లాడతారు. అది లేఖనానికి విరుద్ధమైంది, అబద్ధమది. సొలొమోనుకి సంఘమును గురించి ప్రస్తావన తెలియదు. తన భౌతికమైన బాంధవ్యము ప్రేమ గీతం అది. వాస్తవానికి వివాహంలో జతపరచబడిన భార్య భర్తలు వారి మధ్యలో ఉండవలసిన శరీర సంబంధమైన ప్రేమ గురించి రాశాడు. సొలొమోను యవ్వన కాలంలో అనేకమైన గీతాలు రాశాడని చదివాం. మరొకసారి చూద్దాం. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనంలో ఈ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. 4వ అధ్యాయం 32వ వచనంలో అతడు 3000 సామెతలు చెప్పాను. 1005 కీర్తనలను రచించెను. ఆ కీర్తనలు గీతములు అంటాడు. ఆ గీతంలో అన్నిట్లో ఉన్నతమైనది స్థానం పొందింది పరమగీతము అన్నమాట. పరమగీతములు అని దానికి పేరు పెట్టాడు. చెప్పాడు మీకు ఇందాక, 700 రాజకుమార్తెల్ని వివాహమాడిన సొలొమోను ఏ ఉద్దేశంతో వివాహమాడాడు వారిని? రాజకీయ ఉద్దేశంతో. ఎవరే శత్రువులు ఉండకూడదు అనే ఉద్దేశంతో 700 రాజుల కుమార్తెల్ని వివాహం చేసుకున్నాడు. రాజకీయ ఉద్దేశం అన్నమాట అది. అయితే సొలొమోను షూలమ్మితి విషయంలో, ఆ కన్యక విషయంలో దాన్ని ఏం చేశాడంటే ప్రేమ కోసం వివాహం చేసుకున్నాడు. ఉద్దేశం వేరే. వివాహము 2 విధాలుగా జరిగాయి సొలొమోను యొక్క వివాహాలు. దాంట్లో మొదటిది రాజకీయ ఉద్దేశం, రెండవది ప్రేమ కోసం వివాహము. ఆ ప్రేమ కోసం జరిగిన వివాహంలో షూలమ్మితి విషయంలో తనకున్న ప్రేమను ఇప్పుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు అనమాట. ఆమె సొలొమోను పట్ల కలిగి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఒకరినొకరు భార్య భర్తలు ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకునే గ్రంథము పరమగీతములు. దాంట్లో సందేశం ఏముందయ్యా అంటే వివాహంతో కూడిన ప్రేమ యొక్క ప్రాముఖ్యత, పరమగీతముల యొక్క ఉద్దేశం. ఏ ఉద్దేశంతో రాయబడింది అది? వివాహంతో కూడిన ప్రేమ యొక్క ప్రాముఖ్యత. వివరించి పుస్తకం అన్నమాట ఇది. వివరిస్తుంది. వివరించడానికి ఉద్దేశించబడింది. వివాహాన్ని ఏర్పాటు చేసింది పరమ తండ్రి. ఆరంభంలోనే, మానవ జాతి ఆరంభంలోనే వివాహాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి దేవుడే. స్త్రీ పురుషుల్ని జత చేసి వారి ద్వారా భూమిని నిండించడానికి ఆలోచన చేసిన పరమ తండ్రి. వారి మధ్యలో ఉండవలసిన ప్రేమ బాంధవ్యం ఏ రూపంలో ఉండాలో గ్రంథంలో తేడాగా తెలియజేస్తూ వచ్చాడు. ప్రత్యేకించి సొలొమోను దాన్ని వివరించడానికి పూనుకున్నాడు. దానిలో భాగమే ఈ పరమగీతములు అనే పుస్తకం.
యూదులైన వాళ్ళు ఈ పుస్తకాన్ని మొదటిగా సొలొమోను భార్య అయిన షూలమితి అనే వారికి ఆపాదిస్తారు. రెండవదిగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడైన యెహోవాకి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలైన మాకు సంబంధించింది ఇదేని ఆలోచన చేస్తారు వాళ్ళు. వారి ఆలోచన అది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుడు వారి మధ్యలో ఉండే ఈ ప్రేమ బాంధవ్యం అని యూదులు ఆ గ్రంథాన్ని అలాగ చూస్తారు. చెప్పాను కదా ఇందాక, అబద్ధికుడు ఆ గ్రంథం యొక్క వాస్తవ రూపాన్ని గమనించకుండా అది క్రీస్తు కని సంఘానికని మాట్లాడేవాడు అబద్ధికుడు. క్రొత్త నిబంధనలో ప్రభు యేసు కానీ అపోస్తలులు కానీ క్రొత్త నిబంధన ప్రవక్తలు కానీ పరమగీతములనే పుస్తకము క్రీస్తుకి సంఘానికి చెప్పబడిందని వారు ఎన్నడే చెప్పలేదు. అపోస్తలులు చెప్పలేదు, కొత్త నిబంధన ప్రవక్తలు చెప్పలేదు. కానీ మనుషులు దాన్ని అలాగున భావిస్తారు. ఆయన చెప్పంది నువ్వు భావించడం తప్పు, పొరపాటుది, లేఖనాన్ని అబద్ధం చేయడమే. కొంతమంది పాటలు కూడా రాశారు, పరమగీతముల గురించి పాటలు కూడా రాశారు సంఘానికి క్రీస్తుకి పోల్చుతూ. అంటే మనుషుడు తన పోలికను, తన ఉద్దేశాన్ని, తన ఊహల్ని గ్రంథం మీద చెప్పించి రాసిన కీర్తనలు అవన్నీ పనికిరావు. గుర్తుపెట్టుకో, అపార్థం చేసేదే తప్ప అర్థం చేసుకునేది కాదు అది. మనుషుల జ్ఞానాంశములను ప్రత్యేకించి పరమగీతం అనేది సొలొమోను తన భార్య అయిన షూలమితి మధ్యలో ఉన్న ప్రేమ బాంధవ్యాన్ని తెలియజేస్తుంది తప్ప క్రీస్తుకి సంఘానికి అది పోల్చడానికి అవకాశం లేదు. గ్రంథం దానికి అవకాశం లేదు. అలాంటి ఆలోచన పొరపాటు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, అనేక మంది క్రీస్తుకి సంఘానికని పోల్చి మాట్లాడే వాళ్ళు యూట్యూబ్లో అనేక మంది ఉన్నాయి. మెసేజ్ తెలియదు, గ్రంథం యొక్క వాస్తవికత తెలియదు, దేవుడి యొక్క సంకల్పం తెలియదు, దేవుడు కట్టుబాట్లు తెలియదు, దేవుడు గీచిన గీత తెలియదు వాళ్ళకి. అందుకు అలా చేస్తారు అంతే, మరొకటి కాదు. వాళ్ళ నాశనానికి, వాళ్ళ బోధలు వింటడం వాటిని నాశనం చేయడానికి చేసే ప్రయత్నం అన్నమాట అది. కాబట్టి పరమగీతములు అనే పుస్తకము ప్రేమ కొరకు ఉద్దేశించి షూలమితో తనకున్న బాంధవ్యము, శరీర సంబంధమైన ప్రేమ బాంధవ్యం గురించి మాట్లాడుతుంది అది అన్నట్టు. దాంట్లో ప్రత్యేకించి దేవుడు కేవలం ఇశ్రాయేలీల మధ్య, ఇశ్రాయేల్తో మాత్రమే నిబంధన చేసుకోలేదు. ఇశ్రాయేలీలు మాత్రమే తన జనులు, తక్కిన వాళ్ళు తన జనాంగం కాదు అని ఎప్పుడు ఆయన ఆలోచన చేయలేదు. భూమి మీద ఉన్న ప్రతి జనాంగం విషయంలో, ప్రతి జాతి విషయంలో దేవుడు అక్కడ కలిగి ఉన్నాడు. అబ్రహాంతో వాగ్దానం చేసినట్టు ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకున్న మాట వాస్తవమే. కానీ వారికి ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి ఇచ్చిన మాట వాస్తవమే. కానీ సమస్త ప్రజల మధ్య, జనుల విషయంలో అక్కడ కలిగి ఉన్నాడు దేవుడు. అక్కడ కలిగి ఉన్నాడు. మనందరికీ తెలిసినట్టు ఏదోమీయులు ఏశావు వంశస్థులు, ఏశావు యొక్క సంతానం ఏదోమీయులు. ఏదోమీయుల్ని నీతి న్యాయం కలిగిన వారిగా ఉంచడానికి వారి మధ్యలో ప్రవక్తల్ని పంపించి సందేశం ఇచ్చాడు. వారికి ఏశావు సంతానానికి సందేశం ఇచ్చాడు దేవుడు. ఓబద్య గ్రంథం ఎవరికి రాయబడింది? ఏదోమీయులకే రాయబడింది. నహూము గ్రంథం ఎవరికి రాయబడింది? ఆ ఏదోమీయులకే రాయబడింది. యోనా గ్రంథం ఎవరికి రాయబడింది? ఇశ్రాయేలుకి కాదు, నినివే పట్టణానికి, అష్షూరు దేశానికి రాజధాని
నినివే పట్టణానికి. అంటే అన్ని జనుల పట్ల కూడా దేవుడు అక్కడ కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీలు తన ప్రజలే, వాస్తవమే నిబంధన ప్రజలే. అయితే దేవుని అక్కడ ప్రతి మానవ జాతి మీద, ప్రతి జనాంగం మీద ఉంది. మారు మనసు పొందే ప్రతి వాడిని ఆయన అంగీకరిస్తాడు దేవుడు. వాడు ఏ జాతి వాడైనా మారు మనసు పొంది నీతి న్యాయాలను అనుసరించి బ్రతికితే అంగీకరిస్తాడు. ఆదికాండం చదివేటప్పుడు అబ్రహాము యొక్క కాలంలో గెరారు దేశానికి చెందిన అబీమెలెకు అనే వ్యక్తి ఉన్నాడు. అబీమెలెకు యథార్థవంతుడు. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యథార్థవంతుడు. నువ్వు యథార్థవంతుడు అని నాకు తెలిసే శారాన్ని ముట్టనీయలేదు అని చెప్పేశాడు దేవుడు. కాబట్టి ఏ జనాంగంలో ఉన్నా యథార్థంగా నడుచుకునే వాడిని దేవుడు అంగీకరించేవాడై ఉన్నాడు. ఆ దినాల్లో ప్రత్యేకించి ఈ రోజున ప్రతి వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడాలా. సంఘంలో చేర్చబడాలి. చేర్చబడకపోతే దేవునికి నీకు ఏ బాంధవ్యం ఉండదు, ఏ సంబంధం ఉండదు. అందరూ అనుభవిస్తున్నారు సూర్యుని యొక్క వెలుగు, అందరూ అనుభవిస్తున్నారు మేఘాల యొక్క వర్షము, అలాగనే నువ్వు అనుభవిస్తుంటావు, అంతే, వేరే ఏముండదు. కాబట్టి దేవుడు ఈ దినాల్లో ప్రత్యేకించి అందరూ మారు మనసు పొందాలని యేసు ప్రభువుని ఏర్పాటు చేశాడు. ఆయన సంకల్పం, ఆయన మనస్సును ఎరిగి మనుషుడు మారు మనసు పొంది తన పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవడానికి సంపూర్ణంగా హృదయంతో లోబడి వస్తే అంగీకరిస్తాడు దేవుడు. ఆ దినాల్లో కొత్త నిబంధన ప్రారంభ దినాల్లో కొర్నేలియు అని భక్తిపరుడు ఉన్నాడు, మనందరికీ తెలుసు, అన్యజనుడు. అయినా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే కొర్నేలియు ఇంటికి పేతురుని పంపించాడు. మొదటిగా దేవదూతని, ఆ తర్వాత పేతురుని. పేతురు, నువ్వు కొర్నేలియు ఇంటికి వెళ్ళి ఏ మాట చెప్పొద్దు, వాడు అన్యజనుడు అని చూడొద్దు, వాడితో సావాసం చేయకూడదని నీ ఆలోచన నీ మనసులో తలంచి వెళ్ళకోకుండా ఉండొద్దు. వెళ్ళు, ఏ మాట చెప్పకోకుండా వాళ్ళతో పాటు వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొర్నేలి తన ఇంటి వారిని, తన బంధువులందరినీ కూర్చోబెట్టి పేతురు కొరకు ఎదురు చూస్తున్నాడు. పేతురు వెళ్ళాడు. రాగానే పేతుర్ని ఎదుర్కొని కొర్నేలి, అయా దేవదూత నాకు కనిపించి 3 రోజుల క్రితం నాకు కనిపించి పేతుర్ని పిలిపించుకో, పేతురు ఏం చెబితే ఆ మాట విను అని చెప్పింది. కాబట్టి నువ్వు ఏం చెప్పబోతావో మేము ఎదురు చూస్తున్నావు అన్నాడు. కాబట్టి పేతురు ప్రసంగం చేశాడు. కొర్నేలి ఆ రోజున ఆ కుటుంబము అన్యజనులు మారుమనసు పొందారు. వాడు బాప్తిస్మానికి ముందే పరిశుద్ధాత్మను పొందారు, ఆ తర్వాత బాప్తిస్మం పొందారు. వాళ్ళకి మాత్రమే ప్రత్యేకం, అది అందరికి కాదు. ఈ రోజున బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ. కాబట్టి యూదులు అనుకున్న ఆలోచన కూడా పొరపాటేది, వారి పారంపర్యం అది, మాకు మా దేవునికి మాత్రమే సంబంధించింది అని ఆలోచన చేశారు వాళ్ళు. పరమగీతములు అనేది నీకు కూడా సంబంధించింది కదా, అది కేవలము సొలొమోనుకి అతని భార్య అయిన షులమ్మితికి సంబంధించిందే. దాంట్లో ప్రాముఖ్యంగా 5 దృశ్యాలు ఉన్నాయని చెప్పాడు. అవి రాసుకోండి, ముందుకెళ్దాం. ఈ పరమగీతములు అనే పుస్తకంలో 5 దృశ్యాలు ఉన్నాయి. మొదటిది రాజనగరిలో జరిగిన దృశ్యం. రాజనగర్లో జరిగిన దృశ్యం.
1వ అధ్యాయము 2వ వచనం నుండి 2వ అధ్యాయము 7వ వచనం వరకు. ఇది మొదటి దృశ్యం. రాజనగర్లో పెళ్లి కుమారుడు రాజనగర్ని మొత్తం నిర్మాణం చేసిన తర్వాత తన పెళ్లి కుమార్తె కొరకు ఎదురు చూస్తున్నాడు. పెళ్లి కుమార్తె షూలమితి తన రాజు కొరకు ఎదురు చూస్తుంది అనమాట. జరిగిన దృశ్యం అది, రాజనగర్లో జరిగిన దృశ్యం. చదువుతాం ఒకసారి ప్రారంభం 1వ అధ్యాయం 2వ వచనంలో. 1వ అధ్యాయం 2వ వచనంలో మధురము పూసుకున్న పరిమళ తైలము సువాసన కలదు. పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమిస్తారు. నన్ను ఆకర్షించుము. నేను ఎదురు పరిగెత్తుకుని వస్తాను. అదనమాట. పెళ్లి కుమార్తె మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? పెళ్లి కుమార్తె మాట్లాడుతుంది. పెళ్లి కుమార్తె మాట్లాడుతుంది. ఆ తర్వాత రెండవ భాగంలో రెండవ దృశ్యం ఉత్తర పాలస్తీనాలోని పాలస్తీనా ఇశ్రాయేల్ దేశం అన్నమాట. ఇది ఉత్తర పాలస్తీనాలోని వసంతకాలంలో తన వివాహం నాటి తొలి దినాల్లో జ్ఞాపకం చేసుకోవడం. తొలి దినాలని జ్ఞాపకం చేసుకోవడం. రెండవ అధ్యాయం 8వ వచనం నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు. మూడవ భాగము మొదటి భాగము రాజనగర్లో జరిగిన దృశ్యం అది. 2వ అధ్యాయం 7వ వచనం వరకు. రెండవ భాగము ఉత్తర పాలస్తీనాలో వసంతకాలంలో తన వివాహం నాటి తొలి దినాలని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇద్దరు. మూడవది పెళ్లి కుమార్తె రాజనగర్కు వచ్చినప్పుడు రాజనగర్కు వచ్చినప్పుడు వివాహ దినాన్ని రచయిత జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మూడవ అధ్యాయం 6వ వచనం నుండి 5వ అధ్యాయం 1వ వచనం వరకు. ఇది మూడవ దృశ్యం. ఆ తర్వాత 4వ దృశ్యము రాజనగర్కు సెట్టింగ్ మార్చబడింది. పెళ్లి కుమార్తె తన ప్రేమను గురించి పాడుతూ ఉంది. కుమార్తె తన ప్రేమను గురించి
పాడుతూ ఉంది. తన ప్రేమ కలాపము లాంటి దినాలు, తన ప్రేమ కలాపము లాంటి దినాలు తిరిగి రావాలని కోరుకుంటుంది. తిరిగి రావాలని కోరుకుంటూ ఉంది. 5వ అధ్యాయం 2వ వచనం నుండి 8వ అధ్యాయం 4వ వచనం వరకు. ఆ తర్వాత చివరి భాగం, చివరి దృశ్యం, 5వ దృశ్యం, ఉత్తర పాలస్తీనాలోని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చారు. 8వ అధ్యాయం 5వ వచనం నుండి 14వ వచనం వరకు. ఇది పరమగీతముల యొక్క దృశ్యాలు. 5 దృశ్యాలు. పెళ్లి కుమార్తె తన భర్త పట్ల, పెళ్లి కుమారుడి పట్ల కలిగి ఉన్న ప్రేమ, తన భర్తను ఆమె పొగుడుతూ ఉంటది. యెరూషలేము కుమార్తెలు ఉంటాడు, మిగతా భార్యలు, సొలొమోను యొక్క మిగతా భార్యలు యెరూషలేము కుమార్తెలు. ఆమెను అడుగుతూ ఉంటారు షూలమీతిని, ఏమ్మా అంతమంది పురుషులు ఉన్నారు కదా, నీ పురుషుని యొక్క ప్రత్యేకత ఏంటి అని అడుగుతుంటారు. ఈమె తన పురుషుని గురించి మాట్లాడుతూ ఉంటది, గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటది. ఇదంతా ప్రేమ కావ్యం అన్నమాట. దాంట్లో ప్రత్యేకించి క్రీస్తు ప్రభువుని గురించి కానీ, సంఘమును గురించి కానీ ఏమీ సందేశం లేదు. ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం మనం, దీంట్లో ప్రవచనాలు లేవు, అది క్రీస్తుకు సంబంధించింది కాదు. మరి అలాంటిది మనం ఎందుకు చదవాలి అంటే, భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ బాంధవ్యం, ఒకరినొకరు వారి వారి ధర్మాలు జరిగించుకునే విధానం ఆనాటి కాలంలో ఎలాగుందో చూడడానికి, తెలుసుకోవడానికి, ఈ రోజున భార్యాభర్తల మధ్య ఎలాంటి బాంధవ్యం ఉండాలో, శరీర సంబంధమైన ధర్మాలు ఏ రీతిగా ఒకరినొకరు తీర్చుకోవాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అందుకోసం పెట్టాడు అంతే, బుద్ధి కలగడానికే తప్ప వేరే ఉద్దేశం కాదు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రభు అయిన యేసు వివాహం గురించి మాట్లాడాడు, మనందరికీ తెలుసు. ఒక స్త్రీకి ఒక పురుషుడే మరణం వరకు. విడాకులనే ఈ ఏర్పాటు మనుషులు కల్పించుకున్నారు. వారి యొక్క హృదయ కఠినత్వాన్ని బట్టి, లోబడని స్థితిని బట్టి, ఒకరినొకరు క్షమించుకోలేని పరిస్థితిని బట్టి విడాకులు మానవ జాతి ఏర్పాటు చేసుకున్నారు. లోకంలో అనేక మంది వివాహ బాంధవ్యంలో మరణం వరకు తమ భర్తల్ని గౌరవించలేక, తన భార్యలని యొక్క లోటుపాట్లను క్షమించలేని భర్తలు ఏం చేశారంటే విడాకులకు వెళ్తారు కోర్టులో. విడాకులు దేవుడు యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, పరమగీతముల పుస్తకం యొక్క సెట్టింగ్ 5